ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2019లో ఏం జరిగింది, ఆ ఎగ్జాక్ట్ పోల్స్ వర్సెస్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ఒక విశ్లేషణ చేస్తే మనం 2019 లోక్సభకు సంబంధించిన ఒకసారి దాని వైపు వెళ్దాం. మనము నేషనల్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చూసినప్పుడు కూడా అంటే గతంలో 2019 సంబంధించి చూసినప్పుడు కీలకంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా టైమ్స్ నవ్వు, చాణక్య, ఇండియా టుడే లాంటి సంస్థలు ఇచ్చిన దాంతోపాటు న్యూస్ 18 అలాగే సీ ఓటర్, ఏబీపీ, నెల్సన్ ఈ వీళ్ళు ఇచ్చిన వాటి మీద ఒక లుక్ ఒకసారి మనం వేద్దాం. ఒకసారి చూస్తే మాత్రం టైమ్స్ నవ్వు అప్పుడు కూడా అంటే దాదాపుగా బీజేపీ 303 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనకు కనిపిస్తూ ఉంటే దానికి సంబంధించి చూస్తే టైమ్స్ నౌ అప్పుడు కూడా 306 సీట్ల దాకా గెలిచే అవకాశం ఉంది అని ఆ రోజు దాదాపుగా గెస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాణక్య 350 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది బీజేపీ అని ఆ రోజు ప్రెడిక్ట్ చేస్తే, ఇండియా టుడే మాత్రం 339 నుంచి 365 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఇక సీ ఓటర్ సంబంధించి చూస్తే 287 సీట్ల వరకు బీజేపీ గెలుచుకుంటుంది అని ఒక అంచనా వేస్తే, ఏబీపీ నెల్సన్ మాత్రం 267 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది అని ఆ రోజు చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గమనిస్తే మాత్రం టైమ్స్ నౌ ఆ రోజు 132 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చూస్తే కేవలం 52 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడున్న యూపీఏ కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే 132 సీట్లు గెలిచే అవకాశం ఉంది, కేవలం 52కే పరిమితమైంది చూసాం. అలాగే చాణక్య 90 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని చెప్తే కేవలం 52 సీట్లకే పరిమితమైంది. ఇక సీ ఓటర్ కూడా 128 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది, ఏబీపీ 127 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ఆ రోజు ప్రిడిక్ట్ చేశాయి. కానీ బట్ ఈ ప్రిడిక్షన్స్లో కూడా కేవలం ఒక టైమ్స్ నౌ మాత్రం అందులోనూ స్పెసిఫిక్గా చూడాలంటే మాత్రం కేవలం బీజేపీకి సంబంధించిన నంబర్స్ మాత్రం నియర్ బై ఇచ్చాయి, మిగిలినవన్నీ కూడా ఆ రోజు ఫెయిల్ అయిన పరిస్థితి చూసినాం. 303 అన్నది కూడా నిజంగానే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అన్ని సీట్స్ రావడం అన్నది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని మనం చెప్పవచ్చు. ఒకసారి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారి దగ్గరికి వెళ్దాము. అరవింద్ గారు, మనం చూస్తున్నామంటే 2019 ఎన్నికలకు సంబంధించి ఆ రిజల్ట్స్ వచ్చేటప్పుడు చాలా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019కి వెళ్ళేటప్పటికి ఏదో వ్యతిరేకత వచ్చేసింది, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల బీజేపీ ఆ స్థాయిలో పర్ఫామ్ చేయలేదని కొంతమంది చెప్తుంటే, బట్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని ఎక్కువ సర్వే సంస్థలు ఆ రోజు అభిప్రాయపడ్డాయి. అనుకున్న దానికన్నా దగ్గరగా సర్వే చేసిందనే దానికన్నా, బట్ నెంబర్స్ అందరూ మాత్రం 300 నుంచి 300 నుంచి 350 వరకు ఆ రోజు నెంబర్స్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరు ఊహించని ఘోర పరాభవం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. ఆ ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్స్ని మీరు విశ్లేషించండి, ఏమంటారు? 2014-2019 ఎన్నికల్లో ప్రధానంగా చూస్తే 2014 ఎన్నికల్లో 300 పైగా స్థానాలు వస్తాయని కేవలం న్యూస్ 24 చాణక్య మాత్రమే చెప్పింది. మిగతావన్నీ 250 నుంచి 240, 260 దగ్గర, 272 దగ్గర, 282 దగ్గర ఎన్డీఏ యొక్క కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తే, ఎవరి అంచనాలకు అందినట్లుగా 336 స్థానాలు 2014లో ఎన్డీఏ కైవసం చేసుకుంది. అదే సందర్భంలో 2014లో కానీ 2019లో కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి సంబంధించింది, ఇప్పుడు ఇండియా కూటమిగా అన్నటువంటి యూపీఏకి సంబంధించినటువంటి ఫలితాల మీద కూడా ఇదే రకమైనటువంటి ప్రభావం ఉంది. అంటే 1956-57 ప్రాంతంలో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమైతే 2004 వరకు కూడా ఎక్కడా ప్రామాణికతతో కూడినటువంటి ఫలితాలు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2014-2019లో మాత్రం కొంచెం అంచనాలకి దగ్గరగా ఫలితాలు వచ్చినాయని చెప్పాలి తప్పదు. అయితే ఈ సందర్భంలోనే ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా చెప్పాలి. భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా ప్రారంభమైందో చెప్పాలి. అది అంటే ద్వంద్వ సభ్యత్వం ఉన్నటువంటి యునైటెడ్ ప్రొవిన్షియల్స్ ఏవైతే ఉన్నాయో, డొమినియన్ స్టేటస్, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1936-37 ప్రాంతంలో జరిగినటువంటి యునైటెడ్ ప్రొవిన్షియల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి 2 వర్గాలే ప్రధాన పోటీదారుగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులు ఒక ప్రయత్నం చేశారు కొన్ని నియోజకవర్గాల్లో. ప్రతి ఒక్కళ్ళు వచ్చేటప్పుడు ఒక చిన్న కర్ర ముక్క తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళంతా ఒక కుప్పగా వేయాలి అని చెప్పి వేసేవాళ్ళు. వాళ్ళ కుప్ప కనుక పెద్ద కుప్ప వస్తే దాన్ని తగలబెట్టి సెలబ్రేషన్ చేసుకునేవారు. ఈ రకమైనటువంటిది మొదలు దశగా చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్కి భారతదేశంలో ఇది మొదలని చెప్పక తప్పదు. అలాగే 56-57కి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ యొక్క విధానం కానీ శాస్త్రీయబద్ధమైనటువంటి అంశాలు కానీ మారినాయి. అయితే 2004 వరకు ముందు ప్రామాణికత విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. 2004లో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చాలా సంస్థలు ఎక్స్పెక్ట్ చేస్తే
అందుకు విరుద్ధంగా యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2009లో కూడా మిక్స్డ్గానే ఇదే రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. అయితే 2014-19లో మాత్రం ఇందాక మీరు చెప్పినట్టుగానే అదే రకమైనటువంటి భావంతో అదే రకమైనటువంటి ఒక కొత్త దానికి శాంటిటీ అయితే వచ్చింది. కాంగ్రెస్ యొక్క ఘోర పరాభవాన్ని ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ కాంగ్రెస్కి 100 లోపు సీట్లు వస్తాయని చెప్పి ప్రాథమికంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి గమనించాల్సింది. అయితే ఆ స్థాయిలో అంటే సర్వే సంస్థలు కూడా ఊహించని స్థాయిలో కాంగ్రెస్ యొక్క ఘోర పరాభవం 2014-2019లో చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూడా ప్రముఖ సెఫాలజిస్టులందరూ కాంగ్రెస్ సీట్లు కొంచెం స్లైట్గా పెరిగే అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదని ఇప్పటికే జాతీయ స్థాయిలో చెప్తున్నారు. ఇండియా కూటమి యొక్క ప్రభావశీలమైనటువంటి శక్తిగా ఉండేటువంటి అవకాశం లేదు, కానీ ఎన్డీఏ కూటమి యొక్క సీట్లు తగ్గుతాయని చెప్పి చెప్తున్న విషయం గమనించాలి చిదంబరం. ఎస్ అరవింద్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఎగ్జాక్ట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ మధ్యలో మనం విశ్లేషణ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో అంటే మనకి ఏదైతే ఈసీ గైడ్లైన్స్ ప్రకారం 6:30 తర్వాత మాత్రమే మనము ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలి. ఇప్పటికే మన దగ్గర 10ల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వచ్చేసాయి, మనం చూస్తున్నాము. అయితే 6:30 నుంచి మొదటి ఎగ్జిట్ పోల్ మేము రిలీజ్ చేస్తాం. అప్పటిదాకా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది, ఎందుకంటే దానికి మనకి ఆప్షన్ లేదు. అయితే ఈ సందర్భంలో ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని ఎగ్జిట్ పోల్స్ అన్న వాటిని రిలీజ్ చేస్తున్నారు. అలా చూస్తే మాత్రం ప్రతి పార్టీ వాళ్ళకు అనుకూలంగా వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఏవైతున్నాయో వాటిని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి తోడు 4 గోడల మధ్యలో కూర్చొని చిదంబరం ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చిదంబరం ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి పార్టీ సానుభూతి పరులు ఏదో ఒక పేరుతోటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నారనే అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎస్, అంటే ఓవరాల్గా చూసాను ఇలాంటి ఈ పుట్టగొడుగుల్లాగా వచ్చిన సర్వే ఏజెన్సీలు వాళ్ళ రిజల్ట్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చే ఈ డేటాను దీన్ని బేస్ చేసుకొని గతంలో ఎంతో కొంత ఊరటనిచ్చే ఈ ఎగ్జిట్ పోల్స్ను కూడా నాశనం చేశారో లేకపోతే దాన్ని కూడా పొల్యూట్ చేశారో అంటే మీరు ఏమంటారు? అది ఖచ్చితంగా అనాల్సిందే. అంటే అసలు ఎగ్జిట్ పోల్ అనేటటువంటి ప్రాసెస్ ఏంటంటే పోలింగ్ బూత్ ఎగ్జిట్ పాయింట్లో ఓటు వేసి వచ్చేటటువంటి ఓటర్ యొక్క ఎగ్జిట్ పాయింట్లో ఆ ఓటర్ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవటం అనేది ఎగ్జిట్ పోల్ యొక్క ప్రాసెస్. దీనికి సంబంధించి జర్నలిజం ప్రాథమిక పాఠాల్లోనే ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించేటటువంటి సందర్భంలో ఆ కోర్సులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుంది. అయితే ఆ సబ్జెక్టు విషయానికి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే పోలింగ్ బూత్ ఎగ్జిట్ దగ్గర అభిప్రాయం సేకరించాలి. ఈ అభిప్రాయం సేకరించే క్రమంలో ప్రాథమికంగా కొన్ని ట్యాబులర్ ఫామ్లో వేసుకొని అంటే ఏ వయసు వాళ్ళు, ఏ రంగం వాళ్ళు, అంటే ఏ లొకాలిటీ వాళ్ళు, ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి అంతా ముందే ఫిక్స్ చేసుకున్నటువంటి ట్యాబులర్ ఫామ్లో చేయాలి. ఇప్పుడు దానికి అన్ని గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి, ట్యాబుల్లో స్మార్ట్ ఫోన్లో చేస్తున్నారు. కానీ ఈ ట్యాబులర్ ఫామ్ని, ఈ సమాచార సేకరణని, అభిప్రాయ సేకరణని ఖచ్చితంగా పాటిస్తే మాత్రం ఎగ్జాక్ట్ ఫలితం వచ్చేటట్టు ఉంది. దీన్ని మొత్తాన్ని కంపైల్ చేసి వచ్చినటువంటి డేటాని మొత్తాన్ని కంపైల్ చేసి ఆ నిర్ణీత సమయంలో వెల్లడించేటటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా 2 కంప్యూటర్లు 2 మనుషులు ఉండి చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని